أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولكل وجهة هو موليها فاستبقوا الخيرات أينما تكونوا يأتي بكم الله جميعا إن الله على كل شيء قدير. ومن حيث خرجت فولي وجهك شطر المسجد الحرام وإنه للحق من ربك وما الله بغافل عما تعملون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి దైవము మనందరి కోసం పంపించినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 149వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని వినండి. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: మీలో ప్రతి ఒక్కడికి ఒక మార్గం ఉన్నది, దాని వైపునకు అతను తిరుగుతూ ఉంటాడు. కనుక మీరు మంచి పనులలో అందరికంటే మిన్నగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడున్నా కూడా ఆ దైవం అల్లాహ్ మిమ్మల్ని కనుక్కుంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏది కూడా లేదు. సోదరులారా, మనము ఈ విషయాన్ని గురించే గత 2-3 రోజులుగా మనము ముచ్చటించుకుంటున్నాము. నిజమైనటువంటి మంచితనం అంటే ఏమిటి, ఒక మంచి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, అతని యొక్క గుణగణాలు ఏమిటి, అతని లక్షణాలు ఏమిటి, ఈ విషయాల గురించి మనము తెలుసుకుంటున్నాము. దైవం కలిస్తే ఈ రోజున మరికొన్ని విషయాల గురించి కూడా మనము చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి సోదరులారా, ఒక వ్యక్తిని దైవము ఇష్టపడ్డాడు అనుకోండి, అతను ఎంత అదృష్టవంతుడు. ఉదాహరణకు చూడండి, ఒక మాస్టారు ఒక విద్యార్థిని అందరి ముందు మెచ్చుకున్నాడు అనుకోండి, ఆ విద్యార్థికి ఎంత గర్వంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా విశ్వప్రభువు, మరి సకల లోకాలకు ప్రభు అయినటువంటి ఆ దైవం అల్లాహ్ ఒక వ్యక్తిని ఇష్టపడతాడో, ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు అంటే అతను ఎంత అదృష్టవంతుడే ఉంటాడో ఒకసారి ఆలోచించండి. మరి అతను ఏ పనులు చేసి ఉంటాడు ఆ అదృష్టాన్ని పొందడానికి? దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు 3 పనులు చేసినట్లయితే దైవము మిమ్మల్ని ఎంతో ఇష్టపడతాడు, ఎంతో ప్రేమిస్తాడు. అటువంటి వాడే నిజమైనటువంటి మంచి మనిషి అంటున్నాడు. అదేమిటంటే, ఒకటి ఏమిటంటే అల్లజీన ఫిస్సర్రాయి వజ్జర్రాయి. మరి నిజమైనటువంటి మంచివాడు ఎవడు అంటే, కలిమిలో లేమిలో కూడా ధనాన్ని పేదల కోసం ఖర్చు పెట్టేవాడు. చూడండి సోదరులారా, సహజంగా ఒక మనిషికి ధనం ఉన్నదనుకోండి, అతను కొద్ది గొప్ప పేదల కోసము, ఇతరుల కోసం ఖర్చు పెడతాడు. అందులో పెద్ద మనము ఎక్కువగా ఆలోచించవలసిన విషయం కూడా ఉండదు. ఎందువలనంటే అతని వద్ద ధనం ఉన్నది కాబట్టి. కానీ ఒక వ్యక్తి వద్ద ఏ ధనం కూడా లేదనుకోండి, స్వయంగా అతను అగత్యపురుడే ఉన్నాడు అనుకోండి, అతను తన ధనం నుండి, అంటే తనకు ఉన్న ధనం నుండి ఇతరులకు ఖర్చు పెట్టాడు అనుకోండి, అది ఎంత గొప్ప విషయం. దైవం ఇది చెప్తున్నాడు, నిజమైనటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి ఎవడు అంటే డబ్బు ఉన్నప్పుడు కాదు, డబ్బు లేనప్పుడు కూడా, అంటే కేవలం తన వద్ద తన అవసరాలకు నిమిత్తం మాత్రమే ఉన్నప్పటికీ కూడా అతను తన కోసం కాకుండా ఇతరుల కోసం అతను ఆ ధనాన్ని ఖర్చు పెట్టాడు అనుకోండి, అది నిజమైనటువంటి మంచితనం. ఇటువంటి మంచివాడిని నేను అమితంగా ప్రేమిస్తాను అంటున్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో
మరి వారందరూ కూడా ఆ మక్కా నగరంలో ఆ అవిశ్వాసులు పెట్టే బాధలను తట్టుకోలేక మరి మదీనా నగరానికి వలసపోవడం జరిగింది. ఈ సంగతి మనము గతంలో విని ఉన్నాము. మరి మదీనా నగరానికి వలస వెళ్ళినప్పుడు వారు తమ ఆస్తిపాస్తులను అన్నిటినీ కూడా మక్కా నగరంలో విడిచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తమ ఆస్తులతోటి తమ పిల్ల పాపలతోటి వారు వలస వెళ్ళలేదు సోదరులారా. వారు తమ ఆస్తిపాస్తులను అన్నిటినీ కూడా మక్కా నగరంలో విడిచిపెట్టి ఒంటరిగా వారు కట్టుబట్టలతోటి మరి మదీనా నగరానికి వలస వెళ్ళిపోవడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో వారు నిరుపేదలే ఉండిపోయారు. మక్కా నగరంలో చాలా ధనవంతులు, కానీ ఆస్తిపాస్తులను విడిచిపెట్టి వారు వెళ్ళిన కారణంగా వారి వద్ద ఏ ధనం కూడా ఉండింది కాదు. చాలా నిరుపేదలైపోయారు. అటువంటి వారందరూ కూడా మదీనా నగరంలో ఉన్నటువంటి మస్జిద్ బయట అరుగు మీద వారు కాలాన్ని వెళ్ళబుచ్చేవారు. వీరినే అసహాబు సుఫా అని పిలవడం జరిగింది. అంటే అరుగువారు అని. వీరిలో చాలామంది ఒక 40 నుండి 50 మంది వరకు కూడా మరి తినడానికి తిండి కూడా లేకుండా వారు ఆ అరుగు మీదే కాలాన్ని వెళ్ళబుచ్చేవారు. అటువంటి పరిస్థితుల్లో ఒక సందర్భంలో ఒక 2-3 ఆ శిష్యులు ఆకలికి తాళలేక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఈ విధంగా చెప్తారు, ప్రవక్త ఆకలి తాళలేకపోతున్నాము అనగానే ప్రవక్త వారి యొక్క పరిస్థితి చూసి కరిగిపోయి మరి చెప్తారు, మరి ఈ 2 వ్యక్తులకు ఎవరైనా భోజనాన్ని పెడతారా అని చెప్పేసి తన ఇతర శిష్యులకు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడగడం జరుగుతుంది. ఈ 2 శిష్యులను ఎవరైనా తీసుకువెళ్ళి అతిథులుగా తమ ఇంటికి తీసుకువెళ్ళి భోజనాన్ని పెడతారని చెప్పేసి. అంతలో మరొక శిష్యుడు లేచి, ఓ ప్రవక్త, నేను వీరిద్దరిని కూడా నా అతిథులుగా నేను స్వీకరించి నా ఇంటికి వెళ్ళి భోజనం పెడతాను అని చెప్పేసి ఆ 2 తీసుకుని తన ఇంటికి వెళ్తారు. ఇంటిలో తన భార్యను అడుగుతారు, నేను ఈ రోజున 2 అతిథులను తీసుకుని వచ్చాను, మరి వారిద్దరికి ఏదైనా తినడానికి ఉన్నదా అనగానే భార్య అంటుంది, అరే ఇంటిలో ఏమీ కూడా లేదండి, కేవలం పిల్లలకు మాత్రమే సరిపోయే అన్నం ఉన్నదండి అంతే అనగానే ఆయన అంటాడు, సరే అయితే పిల్లలను ఏదో ఒక మాట చెప్పి నువ్వు పడుకోబెట్టేయి, ఆ అన్నాన్ని 2 అతిథులకు మనము పెడదాము అని చెప్పేసి ఆ పిల్లలకు ఏదో మాటలు చెప్పి త్వరగా పడుకోబెట్టి ఆ కొద్దిపాటి అన్నాన్ని, కేవలం పిల్లలకు మాత్రమే సరిపోయే అన్నాన్ని తీసుకుని వచ్చి తన అతిథులకు పెట్టడం జరుగుతుంది. ఇది సోదరులారా, పేదరికంలో కూడా తనకు ఎంతో అవసరం ఉన్నప్పటికీ కూడా తనకంటే ఇతరులకు వారు ప్రాధాన్యతనిచ్చారు. చూసారా, ఇది నిజమైనటువంటి దానం అంటే. ఇటువంటి దానాన్ని గురించే దైవం ఇక్కడ చెప్తున్నాడు. వారు కలిమిలో ఉన్నప్పటికీ కూడా, లేమిలో ఉన్నప్పటికీ కూడా తమ ధనాన్ని తమ కోసం కాకుండా ఇతరుల కోసం ఖర్చు పెడతారు అని. మరి వారు చేసినటువంటి ఆ త్యాగాన్ని దైవం ఎంతో ప్రశంసిస్తూ స్వయంగా ఖురాన్లో ఒక వాక్యాన్ని దైవము అవతరింపజేయడం జరిగింది. మరి వారు తమకంటే కూడా తమకు ఎంతో అవసరం ఉన్నప్పటికీ కూడా ఇతరులకు ప్రాధాన్యతనిస్తారు. ఇటువంటి వారే నాకు ఎంతో ఇష్టలు, ఎంతో ప్రియమైన వారు అని చెప్పేసి దైవము వారిని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మంచితనం అంటే ఇది. మనకు ధనం ఉన్నప్పుడు ఖర్చు పెట్టడము అది పెద్ద విషయం కాదు, కానీ మన వద్ద ఏమీ లేనప్పటికీ కూడా మనము స్వయంగా ఎంతో అవసరం గలవారమై ఉన్నప్పటికీ కూడా మరి ఇతరుల కోసం మనం ఆలోచించడము నిజంగా అది దైవానికి ఎంతో ఇష్టమైనది. ఎందువలనంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి దైవం చెప్పాడు కాబట్టి. ఆ తర్వాత ఇంకొక లక్షణం ఏమిటంటే వల్ కాజిమీనల్ గైజ్. ఇంకొక లక్షణం ఏమిటంటే వారు కోపాన్ని దిగమిరింగుతారు. చూడండి సోదరులారా, ఈ రోజున మనిషి ఎక్కువగా నేరాలు, ఎక్కువగా మరి చెడు పనులు చేయడానికి ఈ కోపం అనే ఒక లక్షణము చాలా ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కోపం అనేది శైతాను యొక్క లక్షణము. శైతాను అగ్నితో పుట్టించబడ్డాడు. కాబట్టి చూడండి, మనిషికి కోపం ఉన్నప్పుడు కాలిపోతూ ఉంటాడు మనిషి. ఎవరు ఏం చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉండడు. కాబట్టి మీరు ఎప్పుడైతే కోపం వస్తుందో మీకు వెంటనే మంచినీళ్ళు తాగండి అన్నారు. అప్పటికి తగ్గకపోతే మీరు వజూ చేసుకోండి. వజూ అంటే మరి ప్రార్థన చేయడానికి, నమాజు చేయడానికి ముందు ఒక క్రమ పద్ధతిలో కాళ్ళు చేతులను కడుక్కోవడాన్ని వజూ అంటారు. ఈ విధంగా మీరు వెంటనే మీ కాళ్ళు చేతులను, మీ ముఖాన్ని నీళ్లతో కడుక్కోండి. అప్పటికి మీకు కోపం తగ్గకపోతే మీరు ఒకవేళ నుంచుని ఉన్నట్లయితే వెంటనే కూర్చోండి అన్నారు.
కూర్చుని ఉన్నప్పటికీ కోపం తగ్గకపోతే మీరు వెంటనే పడుకోండి అన్నారు. ఏదో విధంగా మీరు ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుద్దంటే ఆ కోపంలో మనిషి ఏం మాట్లాడతాడో, ఎదుటివారికి ఏ విధమైనటువంటి హాని చేస్తాడో అతనికి తెలియదు. ఎందువలనంటే అతన్ని సమస్తం కూడా ఆ శైతాను చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే కోపం పడతాడో మనిషి, ఆ కోపంలో అతను హత్యైనా చేసేస్తాడు, లేకపోతే మరొకటైనా చేసేస్తాడు, సర్వనాశనం అయిపోతాడు. చూడండి, ఈ రోజున హత్య చేసిన వారిని మనము అడిగినట్లయితే క్షణికావేశంలో హత్య చేశానని చెప్తుంటారు చాలామంది కూడా. మరి ఆ విధంగా క్షణకాలంలో అతను తన మీద నియంత్రణ పెట్టుకోక, తన మనస్సు మీద అతను నియంత్రణ ఉంచుకోక, మరి ఆ కోపావేశంలో అతను ఆ నేరాన్ని చేసి తన సర్వాన్ని, తన జీవితాన్ని అతను నాశనం చేసుకుంటూ ఉంటాడు. అందుకే దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు సోదరులారా, వారు తమ కోపాన్ని దిగమింగుతారు, తమ కోపాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకుంటారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు, ఈయన ఒక యుద్ధంలో ఒక ప్రత్యర్థితో యుద్ధం చేస్తున్నారు. మరి చాలా హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. మరి ఒక సందర్భంలో హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు ఆ శత్రువు మీద కూర్చుని అతన్ని పూర్తిగా ఓడించడానికి సిద్ధపడినప్పుడు ఇంకా ఒక్క క్షణమైతే అతని తల తెగిపోతుందన్నమాట. ఇటువంటి పరిస్థితిలో ఆ శత్రువు ఏం చేశాడంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడు. సహజంగా మనకు అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ కోపం వచ్చి మరింత కసిగా అతన్ని చంపేస్తాం. కానీ హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు ఏం చేశారంటే వెంటనే అతని మీద నుండి లేచిపోయి పక్కకు వెళ్ళిపోయారు. ఆ శత్రువుకు ఆశ్చర్యపోతున్నాడు, ఇదేమిటి, నేను ఏమి అన్నప్పుడు ఇతను నన్ను ఓడించే పరిస్థితిలో ఉన్నాడు, అతను నేను తిట్టి ముఖం మీద ఉమ్మి వేస్తే చంపకుండా నన్ను విడిచిపెట్టేసి పక్కకు వెళ్ళిపోయాడు ఏమిటి ఈయన అని చెప్పేసి హజరత్ అలీని తర్వాత అడుగుతాడు, ఏమండి మీరు ఈ విధంగా ఎందుకు చేశారు అనగాని. అప్పుడు ఆయన అంటారు, నేను నీతో యుద్ధం చేస్తున్నాను కేవలం దైవం కోసం చేస్తున్నాను, ధర్మయుద్ధం నేను చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు నా ముఖం మీద ఉమ్మి వేశావో అది నా వ్యక్తిగత యుద్ధం అయిపోతుంది. వ్యక్తిగతంగా పగ తీర్చుకునే అధికారాన్ని దైవం నాకు ఇవ్వలేదు, నా ప్రవక్త నాకు ఆ విధమైనటువంటి పద్ధతి నేర్పలేదు. నేను యుద్ధం కేవలం దైవం కోసమే చేస్తున్నాను, కానీ నా వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి కాదు. ఒకవేళ నీవు నా మీద ఉమ్మి వేసిన తర్వాత నిన్ను చంపినట్లయితే అది వ్యక్తిగతంగా పగ తీర్చుకోవడం అవుతుంది. కాబట్టి నేను నా యొక్క కోపాన్ని దిగమింగి నేను పక్కకు వెళ్ళిపోయాను అని చెప్పగానే ఈ విధమైనటువంటి ఆచరణను చూసి అతను ఎంతో ప్రభావితుడైపోతాడు. వెంటనే ఆయన ధర్మాన్ని స్వీకరిస్తాడు. చూడండి సోదరులారా, ఈ విధంగా మన మనస్సును మనం ఎప్పుడైతే నియంత్రణ పెట్టుకుంటామో, ప్రధానంగా మన కోపాన్ని మనం ఎప్పుడైతే నియంత్రణ పెట్టుకుంటామో నిస్సందేహంగా మరి అనేకమైనటువంటి చెడుల నుండి మనం ఆగిపోతాము. అందుకనే మనకు సామెత చెప్తారు, పెద్దలు చెప్తారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. మరి నిస్సందేహంగా ఇది తన కోపము అతనిని సర్వనాశనానికి గురి చేస్తుంది. మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం నుండి అధః పాతాళానికి మరి దించివేస్తుంది. కాబట్టి మనిషి తన కోపాన్ని అతను నియంత్రణలో పెట్టుకోవాలి. అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే తన యొక్క కోపాన్ని దిగమింగుతారో, తన కోపాన్ని అతను నియంత్రణలో ఉంచుకుంటాడో అటువంటి వారిని దైవం అమితంగా ప్రేమిస్తాడు, అటువంటి వాడే నిజమైనటువంటి మంచివాడు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా మూడవ లక్షణం ఏమిటంటే, మొదటి లక్షణం మనం చూసాము, మరి కలిమిలో లేమిలో కూడా దైవ మార్గంలో ఖర్చు పెట్టడము. ఇక రెండవది తన కోపాన్ని దిగమింగడము. అయితే సోదరులారా, మనిషికి కోపం అత్యంత సహజం. అయితే ఆ కోపము దైవానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే రావాలి. ఎవరైనా దైవానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఆయన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఆయన ప్రవక్తను ఎవరైనా కించపరుస్తున్నా, ఆయన గ్రంథాన్ని ఎవరైనా తూలనాడుతున్నా అటువంటి సందర్భంలో కోపం రావాలి సోదరులారా. అటువంటి సందర్భంలో కోపం రాలేదనుకోండి, అతనిలో విశ్వాసమే లేనట్టు. కాబట్టి మన కోపము కేవలము దైవం కోసం మాత్రమే ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దైవం కోసం ప్రేమిస్తాడో, ఎవరైతే దైవం కోసం ద్వేషిస్తాడో అతడు తన యొక్క విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు అని.
కాబట్టి మన వ్యక్తిగత వ్యవహారాలకు మనము ప్రతీకారం ఎంత మాత్రం కూడా తీర్చుకోకూడదు. వ్యక్తిగత వ్యవహారాల మీద మనము కోపతాపాలను ప్రదర్శించకూడదు. అది దైవానికి సంబంధించినటువంటి విషయం మాత్రమే అయి ఉండాలి. కాబట్టి ధర్మానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా మన కోపం ఉండాలి. ఏమీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం కోపపడడం లేదనుకోండి, అది విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటిది. కాబట్టి మన కళ్ళ ముందు చెడు జరుగుతుంటే, మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే, మన కళ్ళ ముందు అక్రమం జరుగుతుంటే మనకు కోపం తప్పనిసరిగా రావాలి. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు కోపం రాకపోతే అది వ్యర్థం అన్నమాట. కాబట్టి అవసరమైన చోట కోపం రావాలి, అవసరం లేని చోట శాంతం ఉండాలి. ఇది మనం ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొక లక్షణం ఏమిటంటే సోదరులారా, వల్ ఆఫీన అని నాస్ అంటే వారు ఇతరుల తప్పులను క్షమిస్తారు. చూడండి సోదరులారా, 3 లక్షణాల గురించి దైవం ప్రస్తావిస్తున్నాడు. ఒకటి, కలిమిలో లేమిలో మరి దైవ మార్గంలో ఖర్చు పెట్టేవారు, పేదల కోసం ఖర్చు పెట్టేవారు. 2, కోపాన్ని దిగమింగేవారు. 3, ఇతరుల తప్పులను మన్నించేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు అని చెప్పేసి. సోదరులారా, ఈ ఇతరుల తప్పులను క్షమించడం అనే ఉన్నది చూసారా, ఇది చాలా అద్భుతమైనటువంటి గుణం. దీనివలన బండరాళ్ల మాదిరి మనస్సులు కూడా మరి మంచు మాదిరిగా కరిగిపోతాయి. మనం ఎప్పుడైతే ఇతరుల తప్పులను క్షమిస్తుంటామో, కేవలం మనము ఇతరుల తప్పులను క్షమించలేని కారణంగా, అహం కారణంగా, మన ఈగో కారణంగా ఈ రోజున అనేక మంది శత్రువులను మనం కొని తెచ్చుకుంటూ ఉంటాము. చిన్న చిన్న కారణాలకు మనము ఇతరులను క్షమించే గుణం లేని కారణంగా మనం ఏం చేస్తామంటే మనల్ని ఎంతగా ఇష్టపడే వాళ్ళని కూడా మనము దూరం చేసుకుంటూ ఉంటాము ప్రస్తుత సమాజంలో. కానీ దైవం చెప్తున్నాడు, నిజమైనటువంటి విశ్వాసి, ఒక మంచివాడు ఇతరుల తప్పులను క్షమిస్తూ ఉంటాడు. ఎందుకంటే తప్పు అనేది అత్యంత సహజం, పాపం అనేది అత్యంత సహజము, మనిషి చేస్తుంటాడు. కానీ మరి పాపాన్ని క్షమించడం అనే గుణం ఉంది చూశారు, అది దైవానికి సంబంధించిన గుణం. కాబట్టి మనము ప్రతి క్షణం కూడా ఇతరుల తప్పులను క్షమించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నిన్ననే నేను పేపర్లో చదవడం జరిగింది. ఒక 10-15 రోజుల క్రితము ఇరాన్ అనే దేశంలో, మీ అందరికీ కూడా తెలుసు ఇరాన్ అనే దేశం, చూడండి, దైవ చట్టాలు అమలులో ఉన్నటువంటి దేశంలో మనుషుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో, న్యాయం ఏ విధంగా అమలు పరచబడుతుందో మీకు ఒక సజీవమైనటువంటి ఉదాహరణ చెప్తున్నాను చూడండి. మరి ఇరాన్ దేశంలో 2 వ్యక్తుల మధ్య ఒక కోట్లాట జరిగింది. 2 కూడా యువకులే. ఒక యువకుడు మరొక యువకుడిని క్షణికావేశంలో చంపివేశాడు. వెంటనే పోలీసులు వచ్చి అతనిని తీసుకుని వెళ్ళారు. దైవ చట్టాలు అమలులో ఉన్నటువంటి దేశంలో ఏం జరుగుతుందంటే, పోలీసులు అతన్ని పట్టుకుని మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి కోరిక మేరకు మాత్రమే శిక్షిస్తారు. చూడండి, వారు సొంతంగా ఆ వ్యక్తిని శిక్షించరు. ఉదాహరణకు చూడండి, 2 వ్యక్తులు పోట్లాడుకున్నారు, ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన తాలూకా తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ ఉంటారు కదా, వారు కోరితేనే అతనికి శిక్ష విధించబడుతుంది. ఒకవేళ వారు అతన్ని క్షమించి విడిచిపెట్టేశారనుకోండి, ప్రభుత్వం కూడా అతన్ని విడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే అన్యాయం జరిగింది ఎవరైతే చనిపోయాడో వాళ్ళ తాలూకా వాళ్ళకి అన్యాయం జరిగింది. కాబట్టి నిజమైనటువంటి న్యాయము ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి కోరిక మేరకు మాత్రమే అతన్ని శిక్షించడమో లేకపోతే విడిచిపెట్టడమో జరిగినప్పుడు అది నిజమైనటువంటి న్యాయం అవుతుంది. కానీ మనం నిర్మించుకున్నటువంటి చట్టాలు ఉన్నటువంటి మన ప్రదేశంలో ఏం జరుగుతుంది, మరి అన్యాయం జరిగిన వారికి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. మరి ఆ పోలీసులను తీసుకువెళ్తారు, మరి ఆ కేసులు కూడా మాఫీ అయిపోతుంటాయి. మరి జైలుకి వెళ్ళినటువంటి 10 రోజులకి మళ్ళీ బెయిల్ మీద కూడా వచ్చేస్తుంటారు. మరి కొంతమంది వ్యవహారాల్లో అయితే, డబ్బున్న వాళ్ళ వ్యవహారాల్లో అయితే మరి ఎంత భయంకరంగా నేరాలు వాళ్ళ ఇళ్లలో జరిగినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళరు, కానీ అట్నుంచి అట్టే బెయిల్ వచ్చేస్తూ ఉంటుంది. మన చట్టాలు ఈ విధంగా ఉంటాయి. శిక్షించడానికి ఒక చట్టం అయితే అతన్ని తప్పించడానికి 1,00,000 చట్టాలు ఉంటాయి. కానీ దైవ చట్టాలు అమలులో ఉన్నటువంటి దేశంలో ఏం జరుగుతుందంటే, వెంటనే అతన్ని తీసుకుని వెళ్ళి బంధించడం జరుగుతుంది. మరి ఎవరి తాలూకైతే ఆ వ్యక్తి చనిపోయాడో అతని తల్లి
తల్లిని అడగడం జరిగింది, ఏమా ఇతను నీ కుమారుని హత్య చేశాడు, మరి నీవు ఇతన్ని క్షమిస్తావా లేదా అనగానే ఆ తల్లి నేను క్షమించను అన్నది. అప్పుడు వెంటనే బహిరంగంగా ఉరి తీయడానికి అతన్ని తీసుకువెళ్తున్నారు. మరి ప్రజలందరి ముందు కూడా ఆ ఉరి శిక్షను ఎందుకు అమలు చేయాలి అంటే అటువంటి నేరాలు చేసేవాళ్ళు ఆ శిక్షను చూచి భయపడి అటువంటి నేరాలు చేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదన్నమాట. శిక్ష అలా ఉండాలి. అటువంటి శిక్ష ఒక్కసారి మనము మన దేశంలో విధించినట్లయితే సోదరులారా, ఏ విధంగా మరొకడు ఆ శిక్షను చూచి మరొకడు ఆ నేరాన్ని చేయడానికి సాహసించడం అన్నమాట. మరి ఆ ఉరి శిక్షను బహిరంగంగా అమలుపరుస్తున్నప్పుడు ఆ హత్య చేసినటువంటి వ్యక్తి తల్లి ఏడుస్తుంది కుమారుణ్ణి ఉరి తీస్తుంటే చూచి. మరి హత్య కావించబడినటువంటి ఆ వ్యక్తి యొక్క తల్లి ఆ దృశ్యాన్ని చూచి తల్లి మనసు కరిగిపోయింది. తల్లి మనసు మరొక తల్లి మనసును ఏ విధంగా అర్థం చేసుకుంటుందో చూడండి. సరే, చనిపోయిన వాడు మళ్ళీ ఏ విధంగా తిరిగిరాడు కదా, అనవసరంగా మరొకరి తల్లిని నేను ఎందుకు బాధపట్టడం అని చెప్పేసి చివరి క్షణంలో అతనిని ఆ పోలీసుల దగ్గరికి వచ్చి నేను ఇతన్ని క్షమిస్తున్నాను, ఇతన్ని విడిచిపెట్టేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే వారు అతనిని విడిచిపెట్టేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా ఇతరులు తప్పులను క్షమించడం అనే ఈ గుణమందు చూశారు. మరి అతను బ్రతుకున్నంత కాలము అతను ఎంత కృతజ్ఞతతో ఉంటాడో ఆ వ్యక్తి ఒకసారి చూడండి. క్షణికావేశంలో అతను తప్పు చేసేశాడు, కానీ ఆ తల్లి అతన్ని క్షమించింది, వెంటనే అతను విడుదలయ్యాడు. ఈ విధంగా ఈ క్షమాగుణం అనేది ఎంతో అద్భుతమైనటువంటి గుణము. ఇది ఎవరికైతే దైవము మరి ప్రసాదిస్తాడో, ఈ అద్భుతమైనటువంటి గుణం ఎవరికైతే ఉంటుందో వారే నిజమైనటువంటి మంచివారు. వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, ఇటువంటి మంచివారిని దైవం ఎంతగానో ప్రేమిస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సరే సోదరులారా, ఈ రోజున శుక్రవారము మనకు 9 నుండి 9:30 గంటల వరకు సిసిసి ఛానల్లో మరి ఖురాన్ సందేశం అనే ఒక కార్యక్రమం రాబోతుంది. ఈరోజు చర్చకు రాబడే అంశం ఏమిటంటే యుగాంతము, ప్రపంచం అంతమైపోవడము, ప్రళయము. దీని యొక్క వాస్తవికత ఏమిటి, ఖురాన్ గ్రంథము దీని గురించి ఏం చెప్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీని గురించి ఏం చెప్పారు, ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి, ఇటువంటి అంశాల గురించి ఈ రోజున ఒక కార్యక్రమం రాబోతున్నది. నేను మీ అందరినీ కూడా మరి కోరుతున్నాను, మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కొద్దిసేపు ఆ ప్రోగ్రాంను వీక్షించడానికి మీరు వెచ్చించండి. దైవం తెలిస్తే మంచి మంచి విషయాలు అందులో వస్తాయి, మీ యొక్క అపోహలన్నీ కూడా తీరిపోతాయి. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నానో అంతిమ గ్రంథం ఖురాన్ నుండి వీటి మీద మనం బాగా ఆలోచన చేసేలాగా, దాని ప్రకారం మనం ఆచరణ చేసేలాగా దైవము మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.